హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కీర్తన చౌహాన్. చూడండి, ఈరోజు ఒక మీకు స్పెషల్గా రాజస్థాన్లో ఫేమస్ అయిన ఓం బన్నా బుల్లెట్ బైక్ ఉంటుందన్నమాట. చూపిస్తాను. చూడండి, లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయి. ఇక్కడ అన్ని నారియలు వేస్తారనమాట. అంటే అక్కడ పూజ చేసేసి మనం ఇక్కడ బయటకు వచ్చి ఇలా చెట్టు ఉంటుంది కదా, ఈ చెట్టు నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఇలా చెట్టుకి వచ్చి మనం అది కడతాం అనమాట. ట్రాఫిక్ వల్ల నేను ఏం మాట్లాడలేకపోతున్నా. చూడండి, చాలా ఫేమస్ టెంపుల్ అనమాట రాజస్థాన్లో. మనకి తెలుగు మూవీ కూడా వచ్చింది. ఈ టెంపుల్ మీద మూవీ కూడా తీశారు. సో మీకు లోపల ఎలా ఉంటుందో ఈయన స్టోరీ కూడా కొంచెం చెప్పడానికి ట్రై చేస్తాను. సో చాలా బాగుంటుంది గాయస్. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఫస్ట్లో. ఎక్కడి నుంచో వస్తారనమాట. మన ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడెక్కడి నుంచో చాలా బయట దేశం వాళ్ళు చాలామంది వస్తారు టెంపుల్కి. చాలా నమ్మకమైన గాడ్ అనమాట. ఇక్కడ చాలామంది చాలా భక్తిగా నమ్ముతారు. సో తెలుగు వాళ్ళు కూడా చాలామంది నమ్ముతారనమాట. చూడండి టెంపుల్ ఎలా ఉందో. నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన గురించి చెప్తా. సో ఆయన మొత్తం చూపిస్తాను. ఆ బుల్లెట్ ఎలా ఉంటుంది, ఆయన ఫోటో, ఆయన పూజ ఎలా చేస్తారో కూడా నేను చూపిస్తాను. సో చూడండి ఎలా ఉంది ప్రస్తుతానికి. సో ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట. మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాము, గుడి లోపలికి వెళ్తున్నాం అనమాట. మేము ఏంటంటే ఒకటి స్పెషల్ చెప్తాను. ఇందులో మనం అందరము అక్కడ అందరూ దేవుడికేమో స్పెషల్గా ప్రసాదం అని పెడతారు. సో ఈ దేవుడికి ఏంటంటే ఆల్కహాల్ ఎక్కిస్తారనమాట. మందు ఉంటుంది కదా, అవి ప్రసాదంగా ఎక్కిస్తారనమాట దేవుడికి. మన దేవుడు అనమాట. సో ఈ బండి చాలా ప్రత్యేకమైనది. సో ఈ బుల్లెట్ బైక్ అనమాట ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది. సో ఇక్కడ దేవుడికి అన్నీ అదే చెప్పారు కదా, ప్రసాదం పెడతారు. సో ఇక్కడే కొబ్బరికాయ అవన్నీ ఎక్కిస్తారనమాట. అంటే ఇక్కడ మన లెక్క కొబ్బరికాయలు అంటే మనమేమో అక్కడ హైదరాబాద్లో ఏం చేస్తామంటే, రాజస్థాన్లో ఏంటంటే ఏదైనా సరే పచ్చి కొబ్బరి అనేది కొట్టారు. సో టెంకాయ అనేది కొట్టారు, ఎండు కొబ్బరి చేస్తారనమాట. ఎండు కొబ్బరితోనే అంటే వెలిగిస్తారు. సో చూడండి, ఈయననే మన ఓం బన్నా టెంపుల్ అనమాట. చూడండి, ఈయననే అతను. ఇదంతా ఎలా జరిగిందో నాకు ఇక్కడ వాయిస్ క్లియర్ లేదు. సో నేను మంచిగా క్లారిటీగా చెప్తాను బయట. చూడండి, రాజస్థాన్లో వరల్డ్ ఫేమస్ బుల్లెట్ బైక్ శ్రీ ఓం బన్నా.
ఎక్కడెక్కడనో మన దూరంగా వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బండిలు పెద్ద పెద్ద కార్లు ఏంటి, బైక్లు ఏంటి, సో పెద్ద పెద్ద లారీలు కానీ అవన్నీ వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చే హైవే నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆపి మరి మన దేవుడికి దర్శనం చేసుకొని వెళ్తారనమాట. ఆయనకి దర్శనం చేసుకొని మనం మంచిగా మొక్కుకొని వెళ్తే మనకి ఎక్కడ రోడ్డు మీద ఏ ప్రాబ్లం రాదని, సో ఏ హైవే మీద కూడా ఏ ప్రాబ్లం రాదు, ఎవరికి ఏం యాక్సిడెంట్స్ కావు. సో అట్లా అని ఇక్కడ ఏండ్ల నుంచి నమ్ముతున్నారనమాట మన శ్రీ ఓంబన్న సార్ గారు. చూడండి బుల్లెట్ బైక్. ఇక్కడే అతనికి ఆల్కహాల్ అనేది ప్రసాదంగా పెడతారు. సో కచ్చా నారియాలని అంటారు కదా, దాన్ని ఎండి నారియాలని ఇక్కడ ఎక్కిస్తారు దేవుడికి. సో ప్రసాదం అయితే దేవుడికి అదే మన ఆల్కహాలే ఎక్కిస్తారు, మందుతో కానీ ఏదైనా కానీ అతనికి ఎక్కాలంటే దాంతోనే ఎక్కిస్తారనమాట. ఎక్కడెక్కడి నుంచో వచ్చి వీడియోస్ తీస్తారు ఇక్కడ. మన ఎక్కడెక్కడి నుంచి చెప్పక్కర్లేదు, ఆయన పేరు కొట్టంగానే మనకి యూట్యూబ్లో వచ్చేస్తుంది కదా. సో అంత ఫేమస్ అనమాట ఈ దేవుడు. బొట్టు పెట్టుకుందాం. ఇక్కడ అందరూ ప్రసాదం ఎక్కిస్తారనమాట. అతనిదే బుల్లెట్ బైక్ అనమాట. సో ఇక్కడ నాకు క్లారిటీ లేదు వాయిస్.
మన దేవుడిది ఆరతి అవుతుంది అనమాట. చూడండి ఆరతి అయినప్పుడు ఈ టైంలో ఎవరిని ఉంచారు, అందరు దర్శనం చేసుకోండి. సో ఆరతి అవుతుంది ఈ టైంలో. అసలు యాక్చువల్లీ ఎవరికి లోపల అలౌడ్ లేదు, ఓన్లీ వాళ్ళే ఉంటారు. సో చూడండి చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట. నాకు యాక్చువల్లీ వాయిస్ క్లియర్ లేదు, నేను వీడియో గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆరతి అవుతుంది ఇప్పుడు దేవుడు.